హాయ్, అందరూ బాగున్నారా? ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు కదా, చూశారు కదా. ఈ పోస్టర్ ఏ పోస్టర్ అయింది మీకు తెలుసు కదా, ముఠా మేస్త్రిలోది. ఏం లేదండి, ముఠా మేస్త్రిలో నా చిన్నప్పటి జ్ఞాపకాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్నయ్య కూడా ఇది చెప్తున్నాను, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కూడా. చిన్నతనంలో ఈ ముఠా మేస్త్రి సినిమాకు వెళ్ళాలంటే అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను. చిరంజీవి గారంటే అంత పిచ్చి నాకు. చిరంజీవి గారంటే అన్నయ్య అంటే అంత పిచ్చి నాకు. 5వ తరగతి చదువుతున్న ఆ టైంలోనే నేను మా ఊరు కడప జిల్లా మైదుకూరు మండలం సుంకులగారిపల్లి విలేజ్. ఈ సత్రం జీవి సత్రం అనే టౌన్లో నేను హాస్టల్లో చదువుకుంటూ ఉన్నా 5వ తరగతి అప్పుడు. అప్పట్లో ముఠా మేస్త్రి రిలీజ్ అయినది. సినిమాకు వెళ్ళాలనే ఆశ 5వ తరగతిలోనే నాకు సినిమాకు చిరంజీవి అన్నయ్యది సినిమా చూడాలని ఎంతో ఆశ. కానీ జోబులో డబ్బులు లేవు. మా నాన్న కొనుక్కోరని ఒక 5 రూపాయలు ఎంతో ఇచ్చాడు, అంతా ఇవి చేసుకున్నాను. లాస్ట్కు రూపాయిన్నర ఉన్నది. రూపాయిన్నర ఉంటే ఎలాగైనా కూడా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమా నేను ముఠా మేస్త్రి చూడాలని ఆ రోజు జీవి సత్రం నుంచి జీవి సత్రంలో నుంచి సాయంత్రం 6 గంటల సినిమా షోకు వెళ్ళాలని ముందుగానే నేను నడుచుకుంటూ మైదుకూరికి వెళ్ళాను. రూపాయిన్నర జోబులో పెట్టుకొని నడుచుకుంటూ మైదుకూరికి వెళ్ళి, అప్పుడు నేల టికెట్ అని ఉన్నది. బెంచి, కుర్చీ, నేల ఒక్కొక్కది ఒక్కొక్క రేటు. నేల టికెట్ వచ్చేసి ₹1.50 రేపట్లో. ఆ రూపాయిన్నర పెట్టి ముఠా మేస్త్రి సినిమా చూశాను. చూసిన తర్వాత షో అయిపోయింది, 9 అయింది టైం. ఎలా రావాలి? ఛార్జీకి లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు కనపడలేదు. కానీ మళ్ళీ ఆ రాత్రి నేను జోబులో చిల్లర లేకపోయినా కూడా నడుచుకుంటూ వచ్చాను. అంత పిచ్చి మెగాస్టార్ చిరంజీవి గారంటే. చిరంజీవి అంటే అంత పిచ్చి. ఆ సమయంలో నేను ఆ విధంగా వెళ్ళాను, చూశాను, మళ్ళీ ఆ రాత్రి నడుచుకుంటూ వచ్చేసాను. చూడండి, ఇలాంటి పిచ్చి చాలామందికి ఉంటుంది, కానీ నాకున్న పిచ్చి చిరంజీవి. అలాంటి అన్నయ్య సినిమా చూడడానికి అంత చిన్న వయసులోనే నేను ఎంతగానో కష్టపడ్డాను. నడుచుకుంటూ వెళ్ళాను, సినిమా చూశాను, సంతోషంతో వచ్చాను. కానీ ఒక మాట నేను అన్నయ్యకు చెప్తున్నాను, నాలాంటి వారు నిన్ను కలవాలని, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. వారిలో నేనొకని. ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పటికీ నా ఫేవరెట్ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. చూడండి అన్నయ్య, నిన్ను కలవాలని నీ కోసము ఎదురు చూస్తున్నది ఒక ప్రాణం. ఇంత వయసు వచ్చినా ఇంకా ఏం కలుస్తామనే నిరాశ కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు, ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా తెలియదు. నేను కలవకుండానే వెళ్ళిపోతానేమో అనే ఆలోచన కూడా నా మనసులో తట్టింది. దయచేసి నిన్ను కలిసే భాగ్యం మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను.